యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉంటావు, క్రిందివాడవుగా ఉండవు. అన్యుల దేవతలను అనుసరింపక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధులను అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను ఎలా పెడతాడంటే తలగా పెడతాడు. స్తోత్రం చెప్పండి అందరూ. తోకగా నియమించాడు, పైవారిగా ఉంచుతాడు, కిందివారిగా ఉంచాడు. తల, తోక. తల ఎక్కడుంటుంది? ఉందా? తల ఉన్న వాళ్ళు చేయబెట్టి చూడండి. తల ఉందా లేదా చూసుకోండి. ఉందా చూసుకోండి. అబద్ధం కాదు. మరి లేకపోతే మళ్ళీ నన్ను అడగొద్దు. తల అనేది పైన ఉంటుంది, తోక అనేది కింద ఉంటుంది. చేతులు లేని వాళ్ళు బ్రతకగలుగుతారు, కాళ్ళు లేని వాళ్ళు బ్రతకగలుగుతారు, ఇంకా ఏదైనా లేకున్నా బ్రతకగలుగుతారు. కానీ తల లేకపోతే బ్రతకలేరు ఎవరు. ఏ జంతువు బ్రతకలేదు, ఏ పక్షి. అన్నిటికీ ప్రధానమైనది ఏంటి? తల. తల అంటే మరొక అనుభవం, మనము ఆశీర్వదించబడిన వారు. తల అంటే ఆశీర్వదించబడ్డవారు, పైనవారు, పైన ఉన్నవారు, లేదా ఆశీర్వదించబడినవారు. కిందివారు తోక అంటే శపించబడిన వారు, శాపగ్రస్తులు. స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, ఆకాశములో కనిపించే ఈమెవరు? ఆకాశములో కనిపించే ఈమెవరు? ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న, ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న, క్రొత్త నిబంధన సంఘమే, క్రొత్త నిబంధన సంఘమే, క్రొత్త నిబంధన సంఘమే, క్రొత్త నిబంధన సంఘమే. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం అనేది దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనం కుటుంబం మనం ఉంటామో ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యం. దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వాక్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపుము. దాన్ని ఆశీర్వదించు. అంటే దేవుని సన్నిధిలో కుటుంబం ఏమైందంటే ఆశీర్వదించబడుతుంది. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుని యొక్క ఆశీర్వాదం
పొందితే అది నిత్యము కూడా ఏమైందంటే ఆశీర్వదించబడుతుంది. ఏం ఆశీర్వదించబడాలి? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు? దావీదు మహారాజు రాజు, నా కొడుకు రాజు కావాలి, నా కొడుకు రాజ్యాలను జయించాలని కోరుకోవట్లేదు. ఆయనే సర్వ సంపదలు దేవుడు అతనికి ఇచ్చిన, దేవా నీ దాసునైన నా కుటుంబం నిత్యం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండునట్లు దాన్ని ఆశీర్వదించు. నీవు గనుక నా కుటుంబాన్ని ఒకసారి ఆశీర్వదిస్తే అది ఏమైంది? ఆశీర్వదించబడు, సమృద్ధి దొరుకుతుంది. 1 రాజులు 17వ అధ్యాయం 14వ వాక్యం, కొన్ని మాటలు త్వరగా చదవాలి, నేను అసలైన వాక్యంలోకి ముందుకెళ్తాను. ఎవరు ఆశీర్వదించబడతారనే దానికి 14. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోలే. స్తోత్రం చెప్పండి ఒకసారి. భూమి మీద వర్షం కురిపించేంత వరకు తొట్టిలో పిండి ఏం కాదు, నూనె ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? భూమి మీద వర్షం ఎన్ని రోజులు లేదు? అమ్మ చెప్పాలి, తెలిసిన వాళ్ళు. ఎన్ని రోజులు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వర్షాలు లేకపోతే, పనులు లేకపోతే ఎవరు పోషిస్తారు? వారం రోజులు పని లేకపోతేనే మన తలకాయ కింది కాళ్ళ మీదకి అయింది. కానీ ఆ ఇంట్లో ఎవరున్నారు? దేవుడున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడడానికి కొన్ని రిఫరెన్స్ దేవుడు ఇచ్చాడు. నిత్యము నా కుటుంబం నీ సన్నులు ఉన్నట్టు దాన్ని ఆశీర్వదించు అంటే ఆయన నా సన్నిధిలో ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు కనుక వీరిని ఆశీర్వదిస్తానని అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలని కాదు, ఇక్కడ ఉండాలని కోరుకో. అప్పుడు నీ కుటుంబం ఏమైందంటే ఆశీర్వదించబడింది. ఆ ఇంట్లో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఎలా చెప్పొచ్చు అంటే దేవుడే దైవజనుతో మాట్లాడి ఆ ఇంటికి వెళ్ళన్నాడు. ఆ దైవజనుతో పాటు దేవుడు ఉంటే కరువంత దేశమంతున్న దైవజనుడు అడుగుపెట్టిన ఇంట్లో ఆశీర్వాదం సమృద్ధి ఉంది, కానీ తక్కువ కాలేదు. మీరు అనుకుంటారు విస్తారంగా పనిచేస్తే డబ్బులు వస్తాయి, బ్రతుకుతామని. కరువు కాలంలో ఎవడు పనికి వెళ్తాడు? విధవరాలను ఎవడు పనికి వెళ్తాడు? ఇవాళ తిని రేపు రావాలనుకున్న మనిషి ఆమె. మనకే కనుక 1 సంవత్సరం వర్షాలే పడకపోతే అందరూ బ్యాగులను చదిరి హైదరాబాద్కి వెళ్ళిపోతారు. పనులు లేనప్పుడు ఏం చేస్తాం? పోషించబడాలి కదా. కానీ దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో అది గుర్తుపెట్టుకోండి. దేవుడు సేవకుని కూడా ఎందుకు వీళ్ళు పంపిస్తాడు? ఆ ఊర్లో విధవరాలు లేరా? ఒక్కతే ఉన్నదా? పట్టణంలో ఒక్కతే విధవరాలు ఉంటుందా? ఆ విధవరాలు ఇంటికి ఎందుకు? ఆమె ఆయన ప్రణాళికలో ఉంది. నీవు దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డవైతే నీ స్థితిగతులు ఎలా ఉన్నా దేవుడు దైవజనుని పంపిస్తాడు. హల్లెలూయా. వర్షం పడేంత వరకు పిండి అయిపోదు. దేవునితో ఉంటే సమృద్ధి ఇదే. నువ్వు అనుకోవద్దు, సమృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. రెండోది ఘనత ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. చాలా ప్రాముఖ్యమైన మాటలు, మర్చిపోకూడదు. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను
అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మోర్దెకై యూదుల వంశస్థుడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. జయము కలగదు అంటే దేవుడు శత్రువుకు నీ మీద జయాన్ని రానివాడు. దేవుడు నీతో ఉంటే ఎంతమంది శత్రువులు ఉన్నా ఘనత మాత్రం లాస్ట్కి నీకే వస్తాయి. సంతోషంగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. నా ఒంటరి స్థితులన్నిటిలో నా కాపరివై నిలచి భయపడుచున్నావెందుకని నా ముందర నడచితివే. నా ఒంటరి స్థితులన్నిటిను నా కాపరివై నిలచి చప్పట్లు కొడదాం అందరం. భయపడుచున్నావెందుకని నా ముందర నడచితివే. నీ నడిపింపు నా జయ గీతం. అందరు పడాలా? నీ చప్పట్లు కొడుతూ నా జయ గీతం. నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా. నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా. నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ. ఆమేన్. దేవుడు నీతో ఉంటే సమృద్ధి, దేవుడు నీతో ఉంటే ఘనత, దేవుడు మనతో ఉంటే కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా బ్రతుకు దినములన్నిట కృప క్షేమాలు నా వెంట వస్తాయి అన్నాడు. ఆశీర్వాదం ఉంది. దేవుడు మన కుటుంబాలు ఆయన సన్నిధిలో ఉండునట్లుగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కనుక మనం చేస్తే ఆయన సన్నిధిలో ఏ కుటుంబం అయితే ఉంటుందో అది ఆశీర్వదించబడుతుంది. ఆ ఆశీర్వాదం వలన దేవుడు మనతో ఉంటే మనకు సమృద్ధి దొరుకుతుంది. దేవుడు మనతో ఉంటే ఘనత దొరుకుతుంది. దేవుడు మనతో ఉంటే కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తున్నా, దేవుడే లేకపోతే ఆశీర్వాదం లేదు, ఘనత లేదు, సమృద్ధి లేదు. ఉంటే ఈ ఆశీర్వాదాలు, లేకపోతే ఆశీర్వాదాలు అనేటివి ఉండవనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టమైన నష్టమైన కుడికి కానీ ఎడమకు కానీ ఆయన సన్నిధిలో నుండి మనం తొలగిపోకూడదు. అలా తొలగకుండా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని తలగా పెడతాడు, లేదా తోకగా మారిపోతాడు. మొట్టమొదటి ఆదామును దేవుడు చేసినప్పుడు సమస్తం మీద అతనికి ఏముందంటే అధికారం ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట చదవండి, దానియేలు గ్రంథం 4:33 దేవుడు లేకపోతే నాలుగు 33 ఆ గడియలోనే
అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమి అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. దేవుడు నెబుకద్నెజరు రాజును వదిలిపెట్టినాడు అనుకో, రాజే కానీ సర్వం పోగొట్టుకున్నాడు. దేవుడు ఉంటే అన్నీ వస్తాయి, దేవుడు లేకపోతే అన్నీ పోగొట్టుకుంటాయి. అందుకని ఆయన సన్నిధిలో మన కుటుంబాలు ఉన్నట్లు ప్రార్థన చేయ. దేవా, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండున్నట్లుగా దాన్ని ఆశీర్వదిస్తే ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడుతుంది. ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. స్తోత్రం, హల్లెలూయా. కుడికి కానీ అందుకే కష్టాలు దేవుడు తీసుకొస్తాడు, నష్టాలు అనేటివి వస్తాయి. ఎందుకంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలుగుతావా, నిలబడతావా? సనుగులు వస్తాయా, దేవుని స్తుతిస్తామా? ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మొట్టమొదటి మానవుని చేసినప్పుడు అతనికి 7 రకాలైన ఆశీర్వాదాలు వచ్చాయి. దేవుని స్వరూపంలో చేయబడ్డాడు, ఏలుబడిలో చేయబడ్డాడు. ఏలుబడి అతనికి ఉంది. ఏలుబడి దేవుని యొక్క మహిమ ఉంది, దేవునితో సహవాసం ఉంది, దేవుడిచ్చిన స్వాస్థ్యం ఉంది, తోట నిత్య జీవం ఉంది. సృష్టి యావత్తు మీద అతని దేవుడు తలగా నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే అతని పాదముల కింద సమస్తాన్ని ఉంచాడు. ఆదాం పాదముల కింద ఏమున్నాయి? సమస్తం ఆయన అతని పాదాల కింద దేవుడు పెట్టాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే సృష్టికి ఒక కిరీటముగా, ఒక తలగా మానవుడు దేవుడు నియమించాడు. సమస్త సృష్టిని చేసినప్పుడు మానవుడు నరుడు లేకపోయినని దేవుడు అనుకొని దేవుడు అతన్ని చేసి అతనికి అధికారాలు ఇచ్చి అతనికి ఆశీర్వాదాలు ఇచ్చి సృష్టి యావత్తు మీద అతన్ని నిలబెట్టి అతని పాదాల కిందనే సమస్తం దేవుడు ఉంచాడు. మీరు ఏలుబడి చేయండి అంటే సృష్టికి తలగా, కిరీటంగా మొదటి మానవుడు ఉన్నాడు. మంచి స్థితిలో ఉన్నాడా లేదా మంచి స్థితిలో లేడా? ఉన్నతమైన స్థితిలో మొదటి మానవుని దేవుడు పెట్టాడు, తలగా పెట్టాడు, పైవాడిగా పెట్టాడు. తలగా ఉన్నాడు, పైవాడిగా ఉన్నాడు. సమస్తాన్ని చక్కగా ఏలుబడి చేస్తున్న సందర్భంలో అపవాది అతని యొక్క ఏలుబడిని, అతడు తలగా ఉన్న స్థితులన్నింటినీ చూసి ఓర్వలేని వాడై వారి మధ్యలోకి వచ్చి ప్రేమతో తన మోసాన్నంతా వారికి నింపి దేవుని సన్నిధిలో నుండి, దేవుని యొక్క ఆ ఏలుబడిలో నుండి పడిపోయేటట్లుగా చేసి పతనం చేస్తే ఈరోజు తలగా ఉండాల్సిన మానవుడు తోకగా బ్రతుకుతున్నాడు. అపవాదికి బానిసగా మారాడు, అపవాది తంత్రాలకు బానిసగా మారాడు, అపవాది చెప్పినట్లుగా చేస్తున్నాడు, అపవాది ఇచ్చిన ఆలోచనానుసారంగా నడుస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు, అయ్యో మానవుడు తలగా ఉండాలనే తోకగా మారిపోయాడు. సృష్టి యావత్తుకు తలగా ఉండాల్సిన వాడు, పైవాడిగా ఉండాల్సిన వాడు సాతాను యొక్క మాటలకు, మోసానికి లోబడి ఈరోజు తోకగా మారి మన కుటుంబాల్ని, మన జీవితాల్ని దేవుడు తలగా నిలబెట్టాలని కోరుకున్నాడు. కానీ వాని యొక్క మాయోపమాయాలకు మనం లోబడితే తలగా ఉండాల్సిన మనము, పైవారిగా ఉండాల్సిన మనము కిందివారిగా, తోకగా, ఎందుకు పనికిరాని వారంగా మారి శత్రువులకు మనం ఏమవుతామంటే ఏతువా మారే పరిస్థితి వస్తుంది. అతని నిమిత్తం నేల శపించబడింది, శాపం అనేది వచ్చింది. ముళ్ళు వచ్చాయి. ముళ్ళు అంటే పేదరికం,
ముళ్ళు అంటే శాపం, ముళ్ళు అంటే వ్యాధి, ముళ్ళు అంటే శోధనలు, ముళ్ళు అంటే నానా విధములైన సమస్యలు, పాపం, మరణం సమస్తము కూడా అతని జీవితంలోకి వచ్చింది. ఈరోజు మనం ఇలా వీటన్నిటిని మనం అనుభవిస్తున్నామంటే ఆ ముళ్ళు అనే శాపము మన కుటుంబాన్ని ఏం చేస్తుందంటే ఈరోజు ఏలబడి చేస్తుంది. తల అంటే ఆశీర్వాదం, తోక అంటే శాపగ్రస్తమైన అనుభవం. అందుకే దేవుడు మనల్ని నా ఆజ్ఞల్ని, నా కట్టల్ని మీరు అనుసరించి నడుచుకుంటే మిమ్మల్ని నేను తలగా నిలబెడతాను. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దేవుడు ఎలా పెడతాడు? తలగా పెడతాడు. తోకగా మారినాం అనుకో, మన చుట్టుపక్కల మనకేమవుతారు? విరోధులు అయిపోతారు. ప్రతి సమస్య మనల్ని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. ప్రతి శోధనకు మనం ఏమైపోతాం? బానిసలుగా మారుతాం. కనుక ఈరోజు మనము తలగా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. పేదరికము కానీ, శత్రువులు కానీ, సమస్యలు కానీ, వ్యాధులు కానీ, పాపం కానీ, మరణం కానీ, దయచేసి అందరు సెల్లులు సైలెంట్లో పెట్టండి. ప్రాముఖ్యమైన వాక్య సమయం ఇది. డిస్టర్బ్ చేస్తే నేను ఊకోను. ఎందుకంటే ఇంటికాడ ఉన్న సమయం మీకు ఫుల్ ఉంటాయి. వేరే సంఘంలో నేను చూసిన వీడియోలో చూసిన, మందిరానికి రాగానే ఒక బుట్ట తీసుకొని పోయి సెల్లులు తీసుకొచ్చి బుట్టలు వేసి పక్కకు పెడతాం. మనకు దేవుని కంటే ఏది ఎక్కువ కావద్దు, మాకు కూడా బోర్డని ఫోన్లు వస్తాయి. నడిపింపు మిస్ కావద్దు నాకు. స్తోత్రం. హల్లెలూయా. మనం తలగా ఉండాలి. మరొకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా కొన్ని మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరి కుటుంబంలో? ఆదాము అవ్వ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు. ఏం పేరు వారి పేరు? ఏం పేరు తెలియదు మరి చెప్పండి. అని సీరియస్ చూస్తున్నది ఎవరో? ఆదాం కుటుంబంలో ఉన్న పిల్లల పేరు చెప్పండి. కయీను. మరి అది చెప్పండి. నువ్వు చెప్పితేనే నీకు వాక్యం అర్థమైంది. మాకెరకన మేము చూసినావా అని కాదు, బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఎందుకు తీశానంటే, ఒకరు తలగా హెచ్చించబడ్డారు, ఒకరు తోకగా మారారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు తలగా మారారు? ఏబేలు తలగా మారాడు. కయీను ఏమయ్యాడు? తోకగా మారాడు. ఒకే కుటుంబం, ఒకే తల్లిదండ్రులకు జన్మించారు, ఒకే కుటుంబంలో పెరిగారు, ఒకే కుటుంబంలో జీవించారు, ఒకే కుటుంబంలో ఉంటున్నారు. కానీ ఇద్దరిలో వ్యత్యాసం వేరు. కుటుంబం సంఘమే అనుకో, ఇందులో తలగా ఎంతమంది ఉంటున్నారు, తోకగా ఎంతమంది ఉంటున్నారు? కయీను తోకగా ఎందుకు మారాడు? అతని హృదయం సరిగా లేదు. ఏబేలు ఏం చేస్తున్నాడంటే దేవుడు మెచ్చే కార్యాలు చేస్తాడు. కయీనేమో తనకు నచ్చినవి చేసుకుంటాడు. మనకు నచ్చినవి చేసుకుంటే మనం తోకగా మారుతాం, ఆయనకు నచ్చినవి చేస్తే తలగా నిలబడతాం. హల్లెలూయా. ఏబేలు తన మందలో శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు తీసుకొచ్చి బలి అర్పిస్తున్నాడు. ఎందుకు? ఆయన సంతోషపడాలి, ఆయన ఆనందపడాలి, ఆయన నా విషయంలో నన్ను అంగీకరించాలని ఆ సంతోషంతో శ్రేష్టమైన వాటిని దేవునికి బలి అర్పిస్తే, కయీను దేవుడు చెప్పని వాటి కొరకు ప్రయాసపడుతూ దేవుని దగ్గర ఏదో మెప్పు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు కయీను లక్ష్య పెట్టలేదు, ఏబేలును లక్ష్య పెట్టాడు. అంటే ఒకరిని ఏం చేశాడు? తలగా నిలబెట్టాడు. కయీనుకు లేని కోపం వస్తుంది, ఈర్ష్య, అసూయ. కొంతమంది దీవించబడితే వాళ్ళు ఎందుకు దీవించబడ్డారు, వాళ్ళు ఎందుకు మంచిగున్నారు, మేము ఎందుకు మంచిగా లేవు, వాళ్ళు మనుషులేనా, వాళ్ళు గాడిదలా, వాళ్ళు పశువులా? అది కాదు. నేను అన్నను
నా తమ్ముని నా కళ్ళ ముంగట్టి నువ్వు మెచ్చుకుంటే నేను ఊకుంటానా? ఎవరి బాధ? ఎవరి బాధ? ఈ అన్న అంటే ఎవరు తెలుసా? దేవుని ముందుగా నమ్ముకున్నాడు. తమ్ముడు అంటే ఎవరు తెలుసా? వెనుక చీర నమ్ముకున్నాడు. ఇప్పుడు ముందు వచ్చినోడు దీవించబడ్డా? వెనుక వచ్చినోడా? ముందు వచ్చినోడికి కోపం వస్తుంది. దేవుడే దిగొచ్చే, ఎందుకు నీ కోపం? ఎందుకు నీకు అసూయ? నీ అర్పణలు నేను అంగీకరిస్తలేనని, నువ్వు దీవించబడతలేవని, నేను ఆశీర్వదించిన నీ బాధన. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, సత్క్రియ చేస్తే నువ్వేం చేస్తావు? చెప్పాలి అమ్మా, ఏం చేస్తావు? సత్క్రియ నువ్వు చేస్తే తలెత్తుకోవా? తలెత్తుకోవడం అంటే నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? చాలు. లేకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది, అది నేను వెళ్తుంది. సత్క్రియలు అనేటివి, దేవుడు నియమించిన మంచి పనులు అనేటివి మన జీవితంలో మనం చక్కగా చేయగలిగితే నీ తల నువ్వేం చేస్తావు? ఎట్లెత్తుకుంటావు? తలెత్తుకోవడం అంటే చూపెట్టండి, చేశారు చెప్పండి, చూపెట్టరా? తలలు కిందికి ఉంటట్టున్నాయి. ఇవాళ మీకు కిందుకుంటారా మీదుకుంటారా? ఏదోటి చెప్పండి. తలెత్త ఏడెత్తుతున్నారు? ఎత్తుదామా వద్దా? ఎత్తితే నరాలు పట్టుకుంటారు. ఏమో నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా హల్లెలూయా. ఒకసారి తలలు పైకెత్తి చెప్దామా అందరం కూడా? దేవుడు ఈరోజు నీ తల పైకెత్తబోతున్నాడు. ఒకని తల ఎత్తబడింది, ఒకని తల దించబడింది. ఎందుకంటే వాళ్ళు ఏం లేవంటే సత్క్రియలు లేవు. ఏం లేవు చెప్పండి? సత్క్రియలు లేవు, సరైన క్రియలు లేవు. దేవుడు అంగీకరించే క్రియలు లేని కారణాన్ని బట్టి అతడు తోకగా మారిపోవాల్సి వచ్చింది. ఏబేలు తన కొరకు కాదు, దేవుని కొరకే శ్రేష్టమైనవి అర్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రాణాత్మ దేహాలు దేవునికి మనం అప్పగించుకున్న ఎడల దేవుడు మనల్ని తలగా నిలబెడతాడు. హల్లెలూయా. నలభైవ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. 40:12 లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా